హలో మామ, నమస్తే. ఈరోజైతే స్వీట్ చేద్దామని అనిపిస్తుంది. సరే స్వీట్ చేద్దామంటే ఏమేమి అవసరము? పాలు, చక్కెర, ఇంకేమో అవసరం కదా. సరే అవైతే తీసుకొచ్చాను. నాకైతే బాగా ఇష్టమైనది రసగుల్లా అండి. స్వీట్లో మీకు ఏది బాగా ఇష్టం కామెంట్లో పెట్టేసేయండి. వెళ్ళి పెట్టేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. మన రసగుల్లా ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి. అలా పాలైతే వేడి ఇట్లా పొంగేస్తుంది అని అంటే మనకు అందులో ఒక నింబు ఐడియా హేనా. నింబు అంటే నిమ్మకాయ అలా వేసామనుకో అలా పాలు అనేది విరిగిపోతాయండి. పాలు విరిగిపోతే మనకు అనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేసినట్టుండోయ్. సరే విరిగిపోయిన పాలను తీసుకొని వడగట్టుకోవాలి. మన దగ్గర ఉన్న ఏ క్లాత్ అయినా తీసుకోండి వడగట్టుకోవడానికి, మంచి క్లాత్. అందులో వడగట్టేసేయండి. ఈ విధంగా నేను చూపించిన ప్రకారం చేశారంటే రసగుల్లా అదిరిపోతుందండోయ్. ఇప్పుడైతే దాన్ని వడగట్టేసుకుంటున్నాను చూడండి. అందులో వాటర్ ఉంటుంది చూడండి, వాటర్ను మొత్తం పీల్చేసేయాలండి. అంటే పిండేసేయాలి, పిప్పిలాగా చేసేయాలి. మొత్తం వాటర్ అనేది అందులో గింత కూడా ఉండకూడదు. అలా చేస్తేనే మనకు కావాల్సిన రసగుల్లా తీరు వస్తుందండోయ్. ఎలా వస్తుంది రసగుల్లా అనేది? సరే ఓకే వచ్చేసింది. అందులో వాటర్ అయితే లేదు. దాన్ని మంచిగా గట్టిగా రోల్స్ టైప్ చేసుకోవాలి. రోల్స్ అంటే తెలుసు కదా, బాల్ తెలుసు కదా, బాలు రౌండ్గా బాల్ చేసుకున్నాం అనుకో మనకు రసగుల్లాలు అనేది మంచిగా కనబడతాయి. మంచిగా తినడానికి ఈజీగా ఉంటుంది. రసగుల్లాలు అంటేనే రౌండ్గా ఉంటుంది. ఏదో అలా జోక్ చేశానండి. సరే ఓకే, రౌండ్లు అయితే వచ్చాయి. రౌండ్లు అయితే చేశాను. ఒక ప్యాన్ తీసుకున్నాను. మనకు షుగర్ వేసుకోవాలండి. షుగర్ అంటే తెలుసు కదా, చక్కెర అయితే వేసేసాను. అందులో కొంచెం వాటర్ వేసాను. ఎందుకు వేసానండి, పానకం చేయాలి కదా, తియ్యగా ఉండాలి కదా. రసగుల్లాలంటే తియ్యగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాలి కదా. సరే పానకం అయితే రెడీ అవుతుంది. పానకం అనేది దగ్గరికి వచ్చుతాను అంటే దీన్ని ఏంటి, పానకం ఆనబట్టడం ఏదో అంటారు సంథింగ్. మీరైతే నేను చెప్పిన విధానం ఫాలో అవ్వండి. వచ్చేస్తానే మీకు కూడా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో. రసగుల్లాలు మనం బయట ఫంక్షన్లలో గులాబ్ జాములు ఇవన్నీ బయట తింటా అంటాం. మన ఇంట్లో చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప. సరే ఓకే, పానకం అయితే దగ్గర పడ్డది. ఇక మిగిలింది ఏంటిదబ్బా, ఆ రసగుల్లా బాల్స్ చేసాము కదా, అవి అందులో వేసుకోవాల్సిందే కదా. దగ్గరికి వస్తుంది చూడండి. అలా దగ్గరికి వచ్చేసిందనంటే మనం స్టార్ట్ చేయాల్సిందే. ఇక బాల్స్ అందులో వేసేసుకుందాం పట్టండి. అలా వేసేసుకొని వాటిని కొంచెం నానబెట్టి అలా పానకం అనేది ఆ బాల్స్ అన్నీ పీల్చుకొని వాటిని నోట్లో పెట్టుకోగానే తీయగా లడ్డు టైపు పానకం నోట్లో తగులుతుంటే సూపర్ ఉంటుంది కదా. దాన్ని అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నా. నేనైతే చూడంగానే నోరూరుతుంది, నోటేసుకోవాలి కదా, తీసేసుకుంటున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా కొట్టండి, పక్కకు బెల్ ఉంటుంది కొట్టండి అబ్బా.